శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒక ప్రలంబకేసి వధ బృందావన గమనం. శ్రీ నారాయణ మహర్షి ఇట్ల పలికెను. ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు బాలకులతో పాటు ఇంటి వద్ద ఆహార పానీయాలు స్వీకరించి క్రీడించుటకు శ్రీవనానికి ఎగిరి గోవులను మేపుచు అక్కడ వారందరూ నానా విధమైన ఆటలు ఆడిరి. ఆ అడవిలో తీయని నీరు తాగి మహాబలవంతుడైన శ్రీకృష్ణుడు గోవులను తోలుకుని గోపాల బాలులతో పాటు అక్కడి నుంచి మధువనానికి ఎగెను. ఆ మధువనంలో ఒక బలవంతుడైన రాక్షసుడు వికారమైన ముఖంతో భయం కలిగించి కొండంత తెల్లని కొంగరూపం ధరించి వచ్చి గోకులను చూచి పూర్వం అగస్త్యుడు వాతాపిని మొత్తంగా ఒక లీలగా మింగినట్టు గోపాల బాలులతో పాటు బలరామకృష్ణులను మింగెను. బకం చేత మింగబడిన శ్రీకృష్ణుని చూసి దేవతలందరూ భయపడి హాహా అని అరుస్తూ తమ తమ శస్త్రాలు చేతిలో పట్టుకుని పరిగెత్తిరి. దధీచి మహాముని వెన్నెముకతో నిర్మించబడ్డ వజ్రాయుధాన్ని ఇంద్రుడు విసిరివేయగా ఆ కొంగ చావలేదు, ఒక రెక్క మాత్రం కాలిపోయింది. చంద్రుడు నీహారాస్త్రం ప్రయోగించగా దానవుడు చలితో బాధపడెను. సూర్యపుత్రుడైన యముడు తన దండాయుధం విసరగా దానితో వాడు గాయపడెను. వాయువ్యాస్త్రం ప్రయోగించగా అది అటు నుండి పోయి వేరొక చోట పడెను. వరుణుడు శిలావర్షం కురిపించగా దానితో దానవుడు పీడనుందను. అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రంతో వాని మొత్తం రెక్కలు కాల్చివేశను. కుబేరుడు అర్ధచంద్ర బాణంతో వాని పాదాలు నరికివేశను. శంకరుడు శూలం ప్రయోగించగా రాక్షసుడు మూర్ఛిల్లెను. ఋషులు మునులు భయంతో శ్రీకృష్ణునికి ఆశీస్సులు పలికిరి. ఇంతలో పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఒక బకదైత్యుని సర్వాంగమును లోపల బయట మంట పెట్టను. అప్పుడు ఆ రాక్షసుడు మింగిన వారిని అందరినీ కక్కివేసి ప్రాణములు వదలను. బలవంతుడైన శ్రీకృష్ణుడు ఇట్లా బకను సంహరించి బాలులను గోవులను వెంట పెట్టుకుని మిక్కిలిగా మనసును హరించే కదంబవనానికి వెళ్ళెను. ఆ కదంబవనంలో ప్రలంబుడన్న రాక్షసుడు పర్వతమంత వృషభరూపం ధరించి బలవంతుడు గొప్ప దుష్కార్యములు చేయువాడు కనుక హఠాత్తుగా వచ్చి శ్రీకృష్ణుని తన కొమ్ములతో ఎత్తి పట్టి తిప్పుచుండెను. అది చూసి బాలకులందరూ భయపడి ఏడుస్తూ పరిగెత్తిరి. బలవంతుడైన బలరాముడు తన తమ్ముడు పరమేశ్వరుడని ఎరిగినందున నవ్వి ఎందుకు భయమని బాలులకు ధైర్యం చెప్పెను. మధువను రాక్షసుని సంహరించిన వాడకు శ్రీహరి వృషభాసురుని కొమ్ములు పట్టుకొని ఆకాశంన గిరిగిరా తిప్పి భూమి మీద పడవేశను. ఆ రాక్షసుడు నేల మీద పడి ప్రాణాలు విడిచెను. బాలురందరూ అది చూసి సంతోషంతో నవ్విరి, నాట్యమాడిరి, పాటలు పాడిరి. శ్రీకృష్ణుడు ప్రలంబనిట్లు సంహరించి బలరామునితో పాటు వెంటగొని త్వరగా తమ ధనమైన గోబృందం మేపుచూ భాండీర వనానికి పోవుచుండెను. అట్లా పోవుతున్న మాధవుని చూసి బలవంతుడకు కేసి అను దైత్యేశ్వరుడు భూమిని రెక్కలతో దున్నుతూ చుట్టూ తిరిగి తల మీద శ్రీకృష్ణుని ఎత్తుకుని సంతోషంతో 100 యోజనాల ఎత్తు ఆకాశంలోకి ఎగిరవేసి గిరగిరా తిప్పి నేల మీద పడవేశెను. తాను కూడా దిగివచ్చి ఆ పాపాత్ముడు శ్రీహరిని పట్టుకుని కోపంతో స్వామిని నమిలివేయుచుండెను. వజ్రాకాయుడైన శ్రీకృష్ణుని నమ్ముట వల్ల ఆ దైత్యుని దంతాలు భగ్నమయ్యను. వాడు కృష్ణ తేజస్సులో దగ్ధమై ప్రాణాలు విడిచెను. స్వర్గమున దేవదందువులు మోగెను, పుష్పవర్షం కురిసెను. ఇంతలో ఆ భాండీరవనానికి దివ్యరూపధారులైన గోలోక పార్షదులు రత్నసారం చేత నిర్మించబడి వెలుగుతున్న రథమెక్కి వచ్చారు. వారు పీతాంబరాలు ధరించి కిరీటాలు కుండలాలు వనమానలచే అలంకృతులై వినోదంగా 2 హస్తములతో మురళలు చేతబట్టి పాదములందు కుణుకుణమనుచున్న మంజీరములతో శ్రీగంధం పూయబడ్డ సర్వాంగముల కలవారై గోపవేషధారులై చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖముల కలవారై భక్తులను అనుగ్రహించే చూపులతో విరాజిల్లుచుండరి. వారు దివ్య వస్త్రాలను ధరించి రత్నాలంకార భూషితులై ఉన్నారు. శ్రీకృష్ణుడు సన్నిధి చేసి ఉన్న ప్రదేశానికి వచ్చి వారు శ్రీకృష్ణునికి నమస్కరించి స్తోత్రం చేసి ఉత్తమమైన గోలోకానికి వెళ్ళారు. 3 విష్ణు భక్తులు దానవ జన్మలెత్తి శరీరాలు వదిలి సంసార బంధం నుండి విముక్తులై గోలోకాన శ్రీకృష్ణ సభలో సభ్యులైరి. నారదుడిట్లు పలికెను. వైష్ణవులై దైత్య రూపములు ధరించి దివ్యరూపులైన వారెవరు ఓ మహానుభావుడా? వారేమి పరమాశ్చర్యాన కర్మలు చేసిరి నాకు చెప్పుము. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఓ జ్ఞాని, నీకొక పురాతనమైన ఇతిహాసం చెబుతాను విను. ఓ బ్రహ్మపుత్రుడా, లోకాలను పానం చేయగల ఈ కథను శంకరుని ద్వారా విన్నాను. ఒకసారి పుష్కర క్షేత్రమందు సూర్యగ్రహణ సందర్భాన మునిగణాలు ధర్మదేవత బ్రహ్మ నేను అడగగా శ్రీహరి గుణములను ప్రసంగించుచు శంకరుడు ఈ కథ వివరించి చెప్పెను. గంధమాదన పర్వతాన గంధవాహుడన గంధర్వరాజు గొప్ప తపస్వి శ్రేష్ఠుడు హరిపాదసేవాసక్తుడు. ఓ నారద, అతనికి వసుదేవుడు, సుహోత్రుడు, సుదర్శనుడు, సుపార్శ్వకుడని 4 కుమారులు కలరు. వారు కూడా శ్రీకృష్ణ పాదపద్మాలను నిద్రలో మెలకువలో రాత్రింబగళ్ళు స్మరించుచుండరి. వారు దూర్వాస మహర్షి శిష్యులు.
ఆ నలుగురు వైష్ణవ శ్రేష్ఠులు శ్రీకృష్ణ పూజా తత్పరులై పుష్కర క్షేత్రాన చిరకాలం తపస్సు చేసిరి. ప్రతిదినం శ్రీకృష్ణ పాదాలను ఒక్కొక్క కమలంతో అర్చించి జలపానం మాత్రమే చేస్తూ మంత్రసిద్ధి పొందారు. వారిలో పెద్దవాడకు వసుదేవుడు దూర్వాస మహర్షి వల్ల యోగ విద్య పొంది దానిలో సిద్ధిని పొంది యోగివరుడయ్యను. అతడు వివాహం చేసుకొనక బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ యోగశక్తితో వెంటనే శరీరం త్యజించి గోలోకాన శ్రీకృష్ణ పార్షదుడయ్యను. ఒకసారి తపస్సుతో మంత్రసిద్ధులైన తక్కిన ముగ్గురు సోదరులు సూర్యోదయ కాలాన శ్రీకృష్ణ పూజ కొరకు కమలాలు సంపాదించుటకై చిత్ర సరోవరానికి వెళ్ళిరి. పద్మములు కోసుకుని వారు మరలిపోవచుండగా చూసిన శివకింకరుడు ఈ బలహీనులను పట్టి బంధించి శివుని వద్దకు తీసుకెళ్లారు. గంధర్వులు శంకరుని చూడగానే నేల మీద శిరములానించి నమస్కరించిరి. శివుడు వారికి ఉత్తమమైన ఆశీస్సులిచ్చి కొద్దిపాటి చిరునవ్వుతో కూడి ప్రసన్నంగా ఉన్న ముఖమండలంతో భక్తుల్ని అనుగ్రహించువాడే ఇట్లు పలికెను. మీరెవరు? పార్వతి తన వ్రతం కొరకు 1,00,000 యక్షుల చేత రక్షింపబడు పార్వతీ సరోవరంలో పద్మాలు దొంగిలించితిరి. భర్త సౌభాగ్యాన్ని వృద్ధి పొందించు త్రైమాసిక వ్రతం 3 నెలల పరిమితి గల వ్రతం పట్టి పార్వతి దినదినం 1000 కమలాలు శ్రీహరికి సమర్పిస్తున్నది కదా. శివుని వాక్కు విని ఆ వైష్ణవులు భక్తితో తమ శిరస్సులు వంచి చేతులు జోడించి భయంతో ఇట్లన్నారు. ఓ విభో, మేము గంధవాహని పుత్రులం, గంధర్వులం. అనుదినం శ్రీహరికి కమలం సమర్పించి జలపానం చేయుదుము. ప్రభు, ఇది పార్వతీదేవికి చెందిన సరస్సుని ఎరుగము. ఈ కమలములనన్నింటినీ స్వీకరించి మీ వ్రతం నిర్వహించండి. ఈనాడు కమలాలను శ్రీహరికి సమర్పించము, జలము స్వీకరించము. ఏమి కమలములు మీకు సమర్పించితేమి కదా, ఎందుకు జలపానం చేయము? నిత్యము ఎవని పాదపద్మాలు ధ్యానించి పద్మంతో పూజించుచుంటమో అతనికి సాక్షాత్తుగా పద్మములు ఈనాడు సమర్పించి మేము పుణ్యాత్ములమైతిమి. ప్రభు, అద్వితీయమైన పరబ్రహ్మం ఒక్కటియే. దేహం ఎక్కడా, దేహము గలవాడు ఎక్కడా? భక్తులను అనుగ్రహించటకే ఆకారము మాయ వల్ల రూపభేదం ఏర్పడుచున్నది. ఇక పద్మాలు స్వీకరించమయ్యా స్వామి, నీవే మా ప్రభువు. దేనితో మా మనసు నిండి ఉన్నదో అట్టి రూపమును చూపించవయ్యా. ఒక ముఖము, 2 నేత్రములు, 2 హస్తములు, శ్యామసుందరమైన కోరదగిన కిశోర రూపము, వినోదార్థం హస్తమందు మురళి, పీతాంబరం ధరించిన చందనము, అగురుల ద్రవం పులుముకున్న రత్నాభరణాలు, పారిజాత ప్రసూనమాలలు ధరించిన కొద్దిపాటి చిరునవ్వు గల ప్రసన్న ముఖం, కౌస్తుభమణితో వెలిగిపోతున్న వక్షస్థలం, మాలతి పూలదండలు చుట్టి నెమలి పింఛములను అలంకరించిన కొండకొప్పు గల కోటి మన్మధుల సౌందర్య విలాసాలకు స్థానమై మనోహరంగా ఉన్న చిరునవ్వులు, పక్కచూపులు గల గోపికా గణములతో చూడబడుతున్న నవయౌవన సంపదతో రాధాదేవి వక్షస్థలాన విలసిల్ని ఉన్న బ్రహ్మాది దేవతలకు కోరదగి, నమస్కరింపదగి, ధ్యానం చేయదగి పొగడబడుచున్న భక్తులను అనుగ్రహించుట యందు తొందరగల తనయందు తాను ఆనందమయమై పూర్ణకామమైన దివ్య రూపం దర్శింపచేయమని పలికి ఆ గంధర్వ పొంగవులు శివుని ముందు నిలిచి ఉండిరి. శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహ వర్ణన వింట వల్ల పులకించిన శరీరం గలవాడై ఆనంద బాష్పాలు నిండిన కన్నులతో శివుడు వారి మాటలు విని ఇట్లు పలికెను. వైష్ణవ శ్రేష్ఠులైన మీరు మీ పాదపద్మాల ధూళితో భూమిని పవిత్రమనర్చుటకై తిరుగుతున్నారని నాకు తెలియను. శ్రీకృష్ణుని భక్తులు దర్శించాలని నేను కోరుకుంటున్నాను. సాధువుల యొక్క సమాగమం ముల్లోకాలలో దుర్లభం. పార్వతీదేవికి, దేవతలకు, నాకు మీరెల్లరూ ఎప్పుడూ ప్రియమైన వారు. నాకు నా భక్తుల కంటే విష్ణు భక్తుల మిక్కిలి ప్రియులు. అయినను ఓ మహానుభావులారా, ఒక మాట వినడు. ఇంతకుముందు పార్వతీదేవి వ్రతకర్మ ఆరంభించినప్పుడు వ్రతకాలంలో ఈ సరస్సులోని పద్మాలు ఇతరులు ఎవరు కోసుకున్ననో త్వరగా వారు రాక్షస జన్మనిత్తేవారు. ఈ మాట నిశ్చయమని పలికి ఉంటుంది. నా వాకు వ్యర్థం కాదు. మరి శ్రీకృష్ణ భక్తులైన వారికి అశుభమన్నది ఎప్పుడూ ఉండదు. దానవ జన్మనెత్తి నిశ్చయంగా గోలోకానికి వెళ్తారు. మీరు శ్రీకృష్ణ రూపాన్ని ప్రత్యక్షంగా చూడవలన ఉత్సుకత కలిగి ఉన్నందున భారత ఖండాన బృందారణ్యంలో తప్పక దర్శించగలరు. ఓ బిడ్డలారా, శ్రీకృష్ణ దర్శనం చేసుకుని ఆయన వల్లనే మరణం పొంది వైష్ణవోత్తములైన మీరు దివ్యరథం ఎక్కి శ్రీహరి గృహానికి వెళ్తారు. ఇప్పుడు కోరదగిన ఆ స్వామిని దర్శించుటకు ఉత్సుకత కలిగి ఉన్నారు కదా, ఆ దివ్యమంగళ రూపం చూడుడు అని శివుడు వారికి స్వామి రూపం చూపించెను. వారు ఆనంద బాష్పాలతో ఆ రూపం దర్శించి ఆ సర్వరూపునికి నమస్కరించి దానవ జన్మ పొందారు. వసుదేవుడు యోగ విద్య వల్ల మొదటనే ముక్తి పొందెను. సుహోత్రుడన్నవాడు బకాసురుడు, సుదర్శనుడన్నవాడు ప్రలంబుడు, సుపార్శ్వకుడు కేసి. వారు హరుని వరం వల్ల అత్యుత్తమమైన కృష్ణ రూపం దర్శించి శ్రీకృష్ణుని వల్ల మరణం పొంది గోలోకం పొందారు. ఓ నారద, ఈ విధంగా అద్భుతమును దానవరూప బకకేసి ప్రలంబులకు విముక్తిని కలిగించినది, శ్రోతలకు మోక్షం కలిగించినది అగు శ్రీహరి చరిత్ర నీకు చెప్పాను అని నారాయణ మహర్షి పలికెను. నారదుడు ఇట్లు పలికెను. ఓ మహానుభావ, నీ అనుగ్రహం వల్ల అద్భుతమైన ఇతిహాసం సర్వమూ విన్నాను. పార్వతీదేవి ఏమి వ్రతం చేసెనో, అందు ఆరాధించబడ్డ దైవం ఎవరో,
దానివల్ల వచ్చే ఫలమేమి? ఆ వ్రతం యొక్క నియమాలు ఎలాంటివి? ఆ వ్రతమందు ఉపయోగించవలసిన పదార్థాలేవి? ఆ వ్రతం ఎంతకాలం ఆచరించాలి? దాన్ని ఆచరించే విధానం ఎటువంటిది? ఓ ప్రభు, ఈ విషయాలు బాగా విచారించి చెప్పము, వినాలని నాకు ఆసక్తిగా ఉన్నది. శ్రీ నారాయణ మహర్షి ఇట్లా పలికెను: ఓ నారదముని, ఇది 3 మాసములు చేయాల్సిన వ్రతం. స్త్రీలకు పతి సౌభాగ్యాన్ని వృద్ధి పొందించినది. ఇందు పూజించబడు దైవం రాధాదేవితో కూడిన శ్రీకృష్ణ భగవానుడు. ఈ వ్రతాన్ని విషుత్కాలమందు ఆరంభించి దక్షిణాయనంలో ముగించాలి. వ్రతారంభమున కంటే ముందు రోజు తప్పనిసరిగా హవిష్యము, బియ్యం కడగకుండా ఉప్పు పప్పుతో కలిపి గంజి వార్చకుండా వండిన అన్నం, పొంగలి, పులగం భుజించి ఒక్క పూట నియమనిష్టలతో రాత్రి గడపాలి. మర్నాడు వైశాఖ మాస సంక్రాంతి రోజున అనగా వైశాఖ మాసాన వచ్చు సూర్య సంక్రమణం. ఇది మేష సంక్రాంతి కానీ వృషభ సంక్రాంతి కానీ కావచ్చు. విషువత్తు సంబంధం చెప్పినందున అది మేష సంక్రమణమే అగను. అప్పటి నుండి కర్కాటక సంక్రమణ ఆరంభం వరకు 3 మాసములగును. కర్కాటక సంక్రమణం దక్షిణాయన ఆరంభం కనుక ఈ వ్రత సమాప్తి దక్షిణాయనమున అన్నందున మేష సంక్రాంతియే ఈ వ్రతారంభ కాలమని తేలుచున్నది. గంగానది తీరాన స్నానమాడి ఈ వ్రతం ఆరంభించాలి. పూర్ణ కుంభమందు కానీ, ఒక రత్నమందు కానీ, సాలగ్రామ శిలయందు కానీ, పుణ్యతీర్థ జలయందు కానీ రాధావిపుని ధ్యానించి ఆవాహనం చేసి భక్తితో పూజించాలి. అంతకన్నా ముందు పంచలోక పాలన దేవతా పూజ చేసి శ్రీకృష్ణ పూజ చేయాలి. శ్రీకృష్ణుని ధ్యానించే విధం సామవేదాన్ని చెప్పబడింది. దాన్ని చెప్తాను వినము. కొత్త మేఘం వలె నల్లనివాడు, పసుపు వన్నె పట్టు వస్త్రం ధరించిన వాడు, శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖం కలవాడు, చిరునవ్వుతో కూడినవాడు, శరత్కాలాన వికసించిన పద్మాల వంటి కన్నులు కలవాడు, సుందరమైన అలంకారాలతో కూడినవాడు, మాటి మాటికి గోపికల మనసును వ్యామోహపరుస్తున్నవాడు, రాధాదేవి చేత చూడబడుచు ఆమె వక్షస్థలాన ఉన్నవాడును, బ్రహ్మ, అనంతుడు, ధర్ముడు మొదలగు దేవగణాల చేత స్తుతించబడువాడు అగు శ్రీకృష్ణుని నేను భజిస్తున్నాను. ఈ విధంగా ధ్యానం చేసి ప్రీతితో స్వామిని ఆవాహన చెయ్యాలి. మా చెందిన శాఖ ఎందు చెప్పబడ్డ ధ్యాన పద్ధతితో రాధాదేవిని ధ్యానించాలి. రాధా నామము కలదియు, రాసేశ్వరియు, రమ్యమూర్తియు, రాసమండల మందలి ఆనందరసమును అనుభవించుటకు ఆసక్తి కలదియో, రాసమండల మధ్యాహ్నం ఉండినదియు, రాసమండలానికి అధిష్టాన దేవత, రాసేశ్వరిని ప్రియురాలు, రసికుల్లో ఉత్తమురాలు, అందమైన స్వభావం కలది రమాదేవి, ఆనందానుభవమందు ఆసక్తి కలది, శరత్కాల పద్మముల సౌందర్యాన్ని అపహరించినట్టు ఉన్న కన్నులు కలది, వంకరైన బొమ్మముడి కలదియో, కాలి అందలితో శోభిల్లుచున్నది, శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖం కలది, చిరునవ్వుతో అందంగా ఉన్నది, అందమైన సంపెంగ పూల వంటి పచ్చని దేహకాంతి కలది, ఆపై చందనం అలంకరించుకున్నది, కస్తూరి చుక్కతో పాటు సింధూరపు చుక్క తిలకంగా ధరించినది, సుందరమైన మకరికా పత్రరేఖలు కలది, అగ్నివర్ణం గల వస్త్రాలతో మెరిసిపోవుచున్నది, రత్నాల చెవికమ్మల కాంతి చెక్కిళ్లపై తలతలమని ప్రకాశించుచున్నది, మేలి ఇంద్రనీలమణుల హారము వక్షస్థలాన ప్రకాశించినది, రత్నాల మొలనూలు ధరించినది, బ్రహ్మాదుల చేత సేవించబడుచు, శ్రీకృష్ణుని చేత ప్రశంసించబడుచు సేవించబడుచున్నదియో, సర్వమునకు బీజం వంటిది అగు దేవిని భజిస్తున్నాను. ఇట్లు ధ్యానించి కృష్ణునితో కూడి ఉన్న రాధాదేవిని పూజించాలి. వ్రతం చేయు వ్యక్తి సంతోషంగా భక్తితో ప్రతిదినం షోడశోపచార పూజ చేయాలి. పూజా ద్రవ్యమును వేరువేరుగా ఉంచి శ్రీకృష్ణుని, రాధాదేవిని విడివిడిగా పూజించాలి. ఓ నారద, 1000 రేకులు గల దివ్య కమలాన్ని 108 గ్రహించి అర్చించి ప్రతిదినం 108 ఆహుతులు అగ్నిలో హోమం చేయాలి. భక్తి శ్రద్ధలతో కృష్ణాయ స్వాహ అని పలుకుతూ హోమం చేయాలి. ప్రతిదినం 108 అరటి పండ్లు, 108 మామిడి పండ్లు చొప్పున అక్షతలతో పాటు అర్చించి నివేదన చేయాలి. పక్వాన్నం నివేదించాలి. ఓ నారదముని, ప్రతిదినం 100 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నెయ్యి కలిపిన నువ్వులతో రాధా సహితుడైన శ్రీకృష్ణునికి భక్తిపూర్వక సమర్పణగా అగ్నిలో ప్రతిదినం 108 ఆహుతులు హోమం చేయాలి. నిత్యము మంగళవాద్యాలు మోగించాలి. హరినామ సంకీర్తనం చేయించాలి. ఇట్లా 3 మాసాలు వ్రతం చేసి తర్వాత ప్రతిష్ఠ చేయాలి. ఆ రోజు చేయవలసిన విధానం చెబుతాను విను. రేకులు విరగని 90,000 కమలములతో ఆనాటి అర్చన జరపాలి. 9,000 బ్రాహ్మణులకు రుచికరమైన పక్వాన్నాలు, పిండి వంటలతో భోజనం పెట్టాలి. నానా విధాలైన నైవేద్యాలు రుచిగా కంటికి ఇంపుగా సిద్ధం చేసి 9,720 ఫలములతో పాటు స్వామికి నివేదన చెయ్యాలి. అగ్ని ప్రతిష్ఠ చేసి నువ్వులతో, నెయ్యితో 90,000 ఆహుతులు హోమం చెయ్యాలి. వస్త్రాలు, భోజన పదార్థాలు, యజ్ఞోపవీతాలు, ఫలములను, లెట్లు, చల్లని నీరు నింపిన కుంభములు 90 సమకూర్చి గంధ పుష్పాలతో అర్చించబడిన బ్రాహ్మణులు 90 మందికి దానమియ్యాలి.
ఈ వ్రత సమాప్తి చేసి ఈ కార్యాన్ని నిర్వహించిన బ్రాహ్మణునికి శాస్త్రాలందు చెప్పిన ప్రకారం బంగారపు కొమ్ములు పొదిగిన కోడెలను దానమియ్యాలి. ఇది వ్రత సమాప్తి కార్యక్రమం. ఈ గ్రంథాన ప్రతిష్టా కార్యమని చెప్పబడింది. ఈ విధంగా సామవేదాన చెప్పబడి పూర్వులు ఆచరించి త్రైమాసిక వ్రతం దాని విధానం నీకు చెప్పాను. ఈ వ్రతం ప్రభావం వల్ల స్త్రీకి ఉత్తమ సంతానం, పతి సౌభాగ్య సిద్ధి 100 జన్మల్లోనూ కలుగును. 100 జన్మల్లో సత్పుత్రులను కని భర్తతో కుమారులతో ఎన్నటికీ భేదభావం కలగకుండా జీవించును. కుమారులు దాసుల వలె ఉంటారు. భర్త ఆమె మాట నెరవేర్చును. ఆ సాధ్వి ప్రతిక్షణం రాధాకృష్ణుల భక్తి కలదై వ్రత ప్రభావం వల్ల జ్ఞానాన్ని, హరిస్మృతి రూపమైన భక్తిని పొందును. అన్నింటిలో ఈ వ్రతం శ్రేష్టం అని చెప్పుటకు కారణంగా ఈ కింది వార్తలు చెబుతాను వినుము. మొట్టమొదట ఈ వ్రతాన్ని స్వయంభూ మనవు భార్య అయిన శతరూపాదేవి అగస్త్యుని పురోహితుని చేసుకుని ఆచరించెను. పులస్సుని పురోహితునిగా చేసుకుని దేవహూతి, ఆకూతి అన్నవారు వేదోక్తంగా ఈ వ్రతం చేశారు. క్రతువుని పురోహితునిగా చేసుకుని రోహిణియు, గౌతముని పురోహితునిగా చేసుకుని రతీదేవియు అనేకముగా పదార్థాలు కూర్చుకుని భక్తితో బృహస్పతి భార్య తారాదేవి వశిష్ఠుని పురోహితుని చేసుకుని ఈ వ్రతం ఆచరించారు. గురువు భార్య చేసిన వ్రతంను చూసి ఇంద్రుని భార్య సచీదేవి బృహస్పతిని పురోహితుని చేసుకుని ఎక్కువ పదార్థాలతో దీన్ని చేసెను. అగ్ని భార్యకు స్వాహాదేవి అందరికంటే మిన్నగా వస్తువులు సమకూర్చుకొని మరీచిని పురోహితునిగా చేసుకుని ఈ వ్రతం ఆచరించెను. ఓ నారద, స్వాహాదేవి చేసిన ఈ వ్రతం చూసి పార్వతీదేవి భక్తితో భర్త ముందు తల వంచి చేతులు జోడించి శంకరునితో ఇట్లా పలికెను. ఓ జగత్ప్రభు, వ్రతాలలో శ్రేష్టమైనదగు మన ఇష్టదైవం యొక్క త్రైమాసిక వ్రతం చేయుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము. శ్రీహరి ఆరాధన సర్వమంగళాలకు మూలం కదా. యజ్ఞ యాగాది కర్మలు, బావులు, చెరువులు, తోటలు, గుడులు నిర్మించుట, అన్నదానం అనే దాన కర్మలు, వేదపట్టణం, తీర్థయాత్రలు చేయుట, భూప్రదక్షిణం అన్నవి శ్రీహరి ఆరాధనా మహిమ యొక్క 16వ భాగంతో సరిపోవు. ఏ వ్యక్తికి బయట లోపల ప్రతి క్షణం హరిస్మృతి కలదో అతడు పాంచభౌతిక శరీరంతో ఉండి కూడా జీవన్ముక్తుడు. అతన్ని దర్శించటం వల్లనే ఇతరులకు ముక్తి లభించును. అతని పాదధూళి చేత భూమి వెంటనే పవిత్రమగను. అతన్ని దర్శించినందువల్ల ముల్లోకాలు పావనమగను. బ్రహ్మయు, విష్ణువు, ధర్ముడు, శేషుడు, నీవు, గణపతియు ఎవని పాదాబ్జాలు స్మరించి తేజస్సులో గొప్పవారో అతనికి సములైతిరో అట్టి కృష్ణుని ఎడతెగక ధ్యానించేవాడు అతన్నే పొందునని నిశ్చయమైన విషయం. గుణములో, తేజస్సులో, బుద్ధిలో, జ్ఞానంలో ఆ స్వామికి సమానుడగును. ఓ ప్రభు, శ్రీకృష్ణుని యొక్క స్మరణ వల్ల, ధ్యానం వల్ల, తపస్సు వల్ల, అతని సేవ వల్ల నేను భగవంతుడైన భర్తను పొందితిని, పుత్రుని గంటిని. లీలగా నాకు సర్వం లభించింది. నా మనసు పరిపూర్ణంగా ఉన్నది. నీ వంటి భర్త, కొడుకులైన కుమారస్వామి, గణపతులు, కృష్ణాంశ గల హిమవంతుడు తండ్రి. ఇక నాకేమి దుర్లభం? పార్వతి మాటలు విని శంకరుడు ప్రీతి పొంది ఆనంద పులకాంకురములు ఏర్పడగా నవ్వి మధురముగా ఇట్ల పలికెను. మహాదేవుడు ఇట్ల పలికెను. ఈశ్వరి, నీవు మహాలక్ష్మి స్వరూపినివి. నీకు అసాధ్యం ఏది ఉండునో. నీవు అన్ని విధములా సంపదల స్వరూపం కలదానవు. అనంత శక్తి రూపినివి నీవు ఎవని ఇంట ఉందవో అతడు సంపదలు అనుభవించును. ఎవని ఇంట లక్ష్మి ఉండదో వాడు జీవించుట కంటే మరణించుట మేలు. ఓ శుభములిచ్చుదానా, నేను బ్రహ్మ విష్ణువు నీ యందు భక్తితో నీ అనుగ్రహం వల్ల సృష్టి సంహార కార్యమును చేయు సమర్థులమగుచున్నాము. హిమవంతుడెవరు, నేనెవరు? కుమారస్వామి, గణపతి ఎవరు? నీవు లేకుండా మేము అసక్తులం. నీ వల్ల మేము ప్రభువులం. ఈ వ్రతాచరణము నడిచినా లేక పూర్వం ఈ వ్రత విధానం ఎరిగిన వేదములందు చెప్పబడ్డ పతివ్రతలు ఎవరెవరో వారందరి ఆజ్ఞ తీసుకుని నీవు ఆ పరమేశ్వరుని వ్రతం చేయము. నీకు సనత్కుమార భగవానుడు పురోహితుడగుగాక. కమలాలను, బ్రాహ్మణులను కావలసిన పదార్థములను నేనిస్తాను. ఓ సుందరి, నీ ధనాగారానికి రక్షకునిగా కుబేరుని నియమించుము. ఈ వ్రతమున దానమునకు అధ్యక్షునిగా నేనుందును. లక్ష్మీదేవి స్వయంగా ధనమిచ్చును. వంటలవాడు అగ్నిదేవుడు, వరుణుడు నీరు సమకూర్చును. వస్తువులను యక్షులు మోసి తెత్తును. వారిపై పెత్తనదారుగా కుమారస్వామి ఉండును. ఈ వ్రతకాలంలో స్వయంగా వాయుదేవుడు స్థలాన్ని శుభ్రపరచును. స్థలాన్ని చుట్టుముట్టి రక్షించు క్షేత్రపాలకుడుగా ఇంద్రుడుండును. చంద్రుడు అందరినీ అన్ని వస్తువులను తగిన చోట ఉంచును. శాస్త్రానుగుణంగా దానాన యోగ్యత అయోగ్యతలు చెప్పువాడుగా సూర్యుడుండును. ఈ విధంగా వ్రతానికి ఉపయోగించి ద్రవ్యమంతా ఇచ్చి నియమించితిని. ప్రియురాల, శాస్త్రమున చెప్పిన దానికన్నా అధికంగా ఫలములు, పుష్పములు శ్రీహరికి సమర్పించము. సుందరి, అట్లే అధిక సంఖ్యలో బ్రాహ్మణులను నియమించి సంతర్పణ చేయము. భక్తితో అసంఖ్యాకంగా బ్రాహ్మణులను భోజనాలకి ఆహ్వానించము. వ్రత సమాప్తి నాడు బంగారం, రత్నములు, ముత్యాలు, పగడాలు, వ్రతంలో చెప్పిన దక్షిణ సర్వము బ్రాహ్మణులకు సమర్పించము. ఇట్లు చెప్పి శంకరుడు ఆ పార్వతితో త్రైమాసిక రాధాకృష్ణ వ్రతం చేయించెను.
ఆ పార్వతీదేవి అందరికంటే విలక్షణంగా వ్రతం చేసెను. ఆమె వ్రతంలో ఇచ్చిన రత్నాలను బ్రాహ్మణులు మోసుకొని పోలేకపోయిరి. ఇట్లా పార్వతీ వ్రతాన్ని మొత్తం ఇతిహాసంగా చెప్పిగా వింటని ప్రకృత కథను వినము. శ్రీకృష్ణుని బాల్య చరిత్ర అడుగడుగునా కొత్త కొత్తగా ఉండును. శ్రీకృష్ణుడు ఆ రాక్షసులను సంహరించి గోపాల బాలులతో కలిసి గోకులంలో కుబేరుని భవనాన్ని పోలి ఉన్న తన గృహానికి వెళ్ళెను. ఆపద తొలగిన సంతోషంతో పెద్దలందరికీ అడవిలో జరిగిన సంఘటనలు శిశువులు చెప్పిరి. అది విని అందరూ ఆశ్చర్యపడ్డారు. నందుడు మాత్రం భయపడను. వృద్ధులైన గోపాలులను ముసలివారైన గోపికలను పిలిచి నందుడు వారితో ఆలోచించి సమయానికి తగిన ఒక యుక్తి చేసెను. గోపాలరాజుకు నందుడు అట్లు యుక్తిని ఆలోచించి ఆ గోకుల స్థానం విడవబోని ఆ క్షణానే బృందావనానికి పోవుటకు అందరికీ చెప్పెను. అతని ఆజ్ఞ విని వారందరూ పోవుటకు సిద్ధమైరి. గోపాలకులు, గోపికలు, బాలురు, బాలికలు అందరూ సిద్ధపడిరి. బాలకులు కృష్ణ బలరాములతో పాటు సంతోషంగా ప్రయాణం చేసిరి. వివిధములైన వేషాలు ధరించి సంగీతం పాడుతూ వెళుతున్న వారిలో పిల్లన గ్రోవులూదువారు కొందరు, కొమ్మలూదువారు కొందరు, చేతుల్లో చిరుతాళములు కలవారు కొందరు, వీణలు పట్టుకున్నవారు కొందరు, శరయంత్రాలు పట్టుకొని కొందరు, కొమ్మబూరలు పట్టుకొని కొందరు పోవుచుండిరి. కొందరు గోపాల బాలకులు కొత్త చిగుళ్లను, మరికొందరు మొగ్గలను, ఇంకా కొందరు విచ్చిన పుష్పాలను చెవి సందుల్లో చెక్కుకొన్నారు. కొందరు కొత్త పూలదండలు చేత పట్టుకొని, కొందరు మోకాళ్ళ వరకు వేలాడ పూలమాలలు ధరించి, కొందరు కొండకొప్పులపై చిగుళ్ళు ధరించి, కొందరు పుష్పాలు ధరించి ఉండరి. గోపాల బాలురందరూ 9 కోట్లు ఉండరి. యువతులైన గోపికలు కోట్ల కొలది వేడుకతో పోవుచుండరి. పెద్ద నితంబములు, కలసములు వంటి కుచములు గల వృద్ధ స్త్రీలు కోట్ల కొలది వెడలరి. నారదముని, రాధాదేవి సఖురాండ్రు, గోపాల బాలికలు, సుశీల మొదలగు ఉత్తమ స్త్రీలు దివ్య వస్త్రాలు ధరించి నానా విధాలైన ఆభరణాలు అలంకరించుకొని చిరునవ్వుతో వేడుకతో ప్రయాణం చేసిరి. వారిలో కొందరు పల్లికీలెక్కి, మరికొందరు రథంలెక్కి పోయిరి. రాధాదేవి బంగారు కలశాలతో అలంకరించిన రథమెక్కి రత్నాభరణాలు అలంకరించుకొని ఆ చకురాండ్రతో పాటు పోయెను. యశోదాదేవియు, రోహిణీదేవియు రత్నాలంకారాలు అలంకరించుకొని బంగారంతో అలంకరించబడిన రథమెక్కి పోయిరి. నందుడు, సునందుడు, శ్రీదాముడు, గిరాభానుడు, విభాకరుడు, వీరభానుడు, చంద్రభానుడు సంతోషంతో గజములనెక్కి వెళ్ళిరి. శ్రీకృష్ణ బలదేవులు ఇద్దరు రత్నాభరణ భూషితులై బంగారు రథమెక్కి గొప్ప సంతోషంతో వెళ్ళిరి. కోటాను కోట్లు గోపాలురు, వృద్ధులు, యువకులు, గర్వితులైన నందుని సేవకులు సంతోషంతో గుర్రంలెక్కి, ఏనుగులెక్కి పోయిరి. ఎద్దులెక్కి, గాడిదలెక్కి సంగీత రాగాలాపనలు చేయిచు గోపాలకులు పోయిరి. రాధాదేవి దాసీగణం 173 కోట్లు సంతోషంతో చిరునవ్వుతో బంగారు నగలు ధరించి పోవుచుండరి. వారిలో కొందరు సింధూర ద్రవ్యాన్ని, కొందరు కాటుకను, కొందరు క్రీడా కందుకము, కొందరు ఆటబొమ్మలను, కొందరు భోగద్రవ్యాలు, మరికొందరు క్రీడా వస్తువులు, కొందరు వేషధారణకి అనుకూలమైన ద్రవ్యాలను, కొందరు పుష్పహారాలను, కొందరు వాద్యాలను, కొందరు అగ్నివర్ణం గల మేలి వస్త్రాలను, కొందరు కుంకుమ పువ్వు, అగరు, కస్తూరి, చందనం వంటి ద్రవ్యాలను కొందరు చేతుల్లో పట్టుకొని ముదంతో గోపికలందరూ పోవుచుండిరి. కొందరు సంగీతం నందు ఆసక్తులై, మరికొందరు చిత్రకథల యందు ఆసక్తులై పాడుచూ చెప్పుకొనుచు కోటాను కోట్ల సుందరీమణులు పల్లకీలలో వెళ్ళిరి. గుంపులు గుంపులుగా గుర్రాలు, గుంపులు గుంపులుగా రథాలు, గుంపులు గుంపులుగా ద్రవ్యాలు నింపిన బండ్లు, గుంపులు గుంపులుగా మావటి వాళ్లతో, అంబారీలతో కూడిన 10 లక్షల ఏనుగులతో బృందావనానికి పోయిరి. ఓ ముని, ఇట్లందరూ గృహశూన్యమైన బృందావనానికి పోయి అందరూ తమకు తగిన విధంగా ఆయా స్థానాల్లో చెట్ల కింద కూర్చున్నారు. అప్పుడు గోపాలకులతో శ్రీకృష్ణుడు, నేడు మీరు మిక్కలి సుందర గృహాల్లో నివసిస్తారనగా ఆ గృహాలు ఎక్కడ ఉన్నవి అని గోపాలకులు అడగగా శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఈ ప్రదేశాన దేవనిర్మితములైన సుందరములైన గృహములున్నవి. కానీ దేవతలకు ప్రీతి చేయకుండా ఎవరూ వాటిని చూడజాలరు. ఓ గోపాలులారా, ఈనాడు వనదేవతలను చక్కగా పూజించి నిలువుడు. రేపు ఉదయాన రమ్యములైన గృహాలను చూసి సంతసింపగలరు. ఈ వటవృక్షం మొదట ఉన్న చండికాదేవిని గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యాలతో బలితో పూజింపుడు అన్న కృష్ణవాక్యాలు విని గోపాలురు ఆ దేవతను పూజించి భోజన తాంబూలాది భోగములు ఆ పగలు అనుభవించి ఆ రాత్రి అక్కడే నిద్రించిరి. ఓం శాంతి శాంతి శాంతి.